పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకాన్ని రచించినటువంటి ప్రొద్దుటూరు పిరమిడ్ మాస్టర్, పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్గా వారి సేవలు అందిస్తూ పిఎంసికి కడప జిల్లా ఇన్ఛార్జిగా వారు పిఎంసిని ఎంతో ప్రచారం చేస్తూ ఉన్నారు. వారే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సృజన గారు. వారితో మాట్లాడి ఈ పుస్తకంలో ఏం రాశారు, వారికి ఏమిటి స్ఫూర్తి అనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం మేడం. థ్యాంక్ యూ సార్. మరి మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి శతకోటి వందనాలు, స్వర్ణమాల అమ్మగారికి శతకోటి వందనాలు, వారి కుటుంబానికే శతకోటి వందనాలు. మరి పిఎంసి ఛానల్కు ఎంతో కృతజ్ఞత సార్. మరి పిఎంసి ఛానల్లో సత్యదర్శనం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే లేచినప్పటి నుంచి ఆడవాళ్ళ అలవాటే టీవీలు చూడటం. ఆ టీవీలలో ఈ సత్యదర్శనం రావటము, ఎన్నో పిఎంసి ద్వారా మెసేజ్లు వినడం చాలా అద్భుతంగా ఉంది. మరి అందరూ చెప్తూ ఉంటారా? అందరూ చెప్తూ ఉంటారు సార్. ఓకే సార్. నా పేరు సుజనాదేవి, మాది పొద్దుటూరు, కడప జిల్లా. నేను ఈ ధ్యానంలోకి అనారోగ్యంతో వచ్చాను. ఊరికే ధ్యానం చేయండి అంటే వినం కదా. నాకు ఒక సంవత్సరం ముందు టీచర్లు చెప్పారు, కానీ నేను పట్టించుకోలే. యోగా, మంతెనవి, సత్యనారాయణవి అట్లాంటివి ఏవో చేసేదాన్ని. కుటుంబంలో ఉన్న ఉమ్మడి కుటుంబం అది. అలాంటి టైంలో వీలు అవ్వలేదు. కానీ ఈ ధ్యానం అనేది నా వరకు వస్తే కానీ నాకు అర్థం కాలే. నేను 3 సంవత్సరాలు అనారోగ్యంతో బెడ్ రెస్ట్లో ఉన్నాను. అప్పుడు నాకు ఒక మంచి మార్గం కావాలి అని అనుకున్నాను. అప్పుడే వెంకటేశ్వరస్వామిని తలుచుకున్నాను, నాకు ఒక మంచి మార్గాన్ని. మా ఆయనకి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి అని ఆయన ద్వారా బుక్ అందింది, ధ్యానం వల్ల లాభాలు. ఆ బుక్ ఇచ్చి నా ధ్యానం చేసుకో సర్వరోగ నివారణని చేతిలో పెట్టారు. మరి రోగాలు తగ్గితే అంతకన్నా ఇంకా ఏముంది, హాస్పిటల్కే తిరుగుతున్నాం. వచ్చిన ఆదాయం అంతా మనం హాస్పిటల్లో పాలవుతున్నాం. ఇదేంటి అసలు రోగం తగ్గడంలే, బాధ, దుఃఖము, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నాం. పనులు చేయకుంటే కాదు, రెస్ట్లలో కుదరదు. అలాంటి టైంలో నాకు ఈ ధ్యానం అందింది సార్. నేను ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలని చెప్పారు. బుక్లో ప్రతిసారి రాసిన బుక్ అది, ధ్యానం వల్ల లాభాలు. మరి ధ్యానంలో కూర్చున్న బాడీ ఎంత తేలిక అవ్వడము నాకు చాలా బాగా నచ్చింది. ఏదో నాలో ఒక శక్తి ప్రవేశించడం. ఇది అందరికీ చెప్పాలి. ఇంట్లోనే కూర్చొని పైసా ఖర్చు లేకుండా సుఖంగా హాయిగా ధ్యానం చేస్తే రోగం తగ్గితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. ఆరోగ్యంగా అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. మరి ఆరోగ్యమే లేకపోతే మంచంలో కుయ్యో మయ్యో అని బాధపడుకుంటూ, అత్తను తిట్టుకుంటూ, ఆవిడ చేయలేని అలా ఎన్నో అపోహలతో జీవించేవాళ్ళం. ఈ ధ్యానం చేశాక ఆరోగ్యం మెరుగుపడింది. ఎప్పుడైతే ఆరోగ్యం మెరుగ్గా ఉందో అప్పుడు ఈ ధ్యానం అందరికీ చెప్పాలి. ప్రతి గృహిణి ఈ ఆపరేషన్ల ద్వారా రకరకాల సఫర్ అవుతూ మానసికంగా కానీ కుటుంబంలో ఎన్నో అలజడులు, ప్రతి గృహిణి ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నారు. వారికి ధ్యానం అందిస్తే బాగుంటుందని నాకు అవగాహన అయింది. నేను ధ్యానం చేయడం వలన చాలా లాభాలు పొందాను. ప్రతిసారి చెప్పినట్లు ధ్యానం చేస్తే 1.5 కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో బుద్ధుడు చెప్పినట్లు, పత్రి గారు చెప్పినట్టు ధ్యానం శరణం గచ్చామి. ఇంకా వేరే శరణం లేదు, ధ్యానమే శరణం. ఇంకా శరణం అన్నిటికీ. ఎస్ సార్. అది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎస్ సార్ మీరు మళ్ళీ మామూలుగా బయటికి వచ్చేసారు. ఎస్ సార్. రైట్. ఈ పుస్తకాన్ని ఎందుకు ఇలా రచించాలనిపించింది, దానికి స్ఫూర్తి ఏంటి, దాని గురించి చెప్పండి మేడం. ఓకే సార్. నా బుక్ పేరు ధ్యాని దేవోభవ. ధ్యాని దేవోభవ. దాంట్లో కొటేషన్స్ ఇవన్నీ ధ్యానం గచ్చామి ఇలాంటివన్నీ కొటేషన్స్ పెట్టాము. పున్నామి నరకం అంటే ఏంటి, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, అంతే కదా. యోగి యోగి రాసుకుంటే జ్ఞానం వస్తుంది. భిక్షగాడు భిక్షవాడు అడుక్కుంటే ఏమొస్తుంది, మనకు బూడిద రాలుతుంది. అదే ఒక జ్ఞాని మాట్లాడితే సత్యవాకులు ఎన్నో తెలుసుకోవచ్చు. అద్భుతమైన ఆత్మకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. అందుకే ప్రతిసారి చెప్పినట్టు సజ్జన సాంగత్యం, సజ్జనులతో సాంగత్యం చాలా. అలాంటి అనుభవాలని నేను ఆ బుక్ ద్వారా తెలుసుకున్నా. థర్డ్ డే ఓపెనింగ్, సాధన పెరగడం వలన హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది, టెలిపతి, ఎన్నో లాభాలన్నీ ఆ బుక్లో రాశారు సార్.
ఆ బుక్ను పట్టుకొని నేను చాలా పట్టుబట్టాను. ధ్యానం అంటే ఏందో తెలుసుకోవాలని 3 గంటలు 6 గంటలు నైట్లు ధ్యానం చేసేదాన్ని. రోజు 3 నుంచి 6 గంటలు రెగ్యులర్ గా సాధన చేశారా? రెగ్యులర్గా ఎన్నాళ్ళు చేశారు కంటిన్యూగా? అలా సంవత్సరాలు క్రమం తప్పకుండా ఒక్క రోజు కూడా మానకుండా? ఒక్కరోజు కూడా మానగలేదు. అయ్యో మేడం, అద్భుతంగా చేశాను సార్. నేను నైట్ కూర్చుంటే 41 days మేము కంపల్సరీ పెట్టుకునే వాళ్ళం. ఒక టీం 13 మంది ఉండేవాళ్ళు. 41 రోజులు కంటిన్యూస్ గా. మళ్ళీ నైట్లు కూడా నైట్ 9-10 కూర్చుంటే పొద్దున 5కే లేసేవాళ్ళం. మరి ఎలా నిద్ర సరిపోయేదా? నాకు సరిపోయేది సార్. మళ్ళీ మేము యాక్టివ్గా లేచినప్పటి నుంచి పల్లెలకు వెళ్ళి ప్రచారము. అంటే మరి ఇప్పుడు ధ్యానం చేశారు, ఆరోగ్యం సెట్ అయింది అంటున్నారు, మరి కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రచారానికి వెళ్ళారా? లేదు సార్, కుటుంబ ధర్మం చూసుకుంటూ ఈవినింగ్లు విలేజ్లంతా ఈవినింగ్ క్లాసెస్, పగులంతా మన కుటుంబము పిల్లలు. మాకు ఒక షాప్ ఉండేది, నేను ఒక టైలరింగ్ చేసేదాన్ని. కుటుంబ ధర్మం చూసుకుంటూ నా పనులని చేసుకుంటూ ఈవినింగ్ టైం దాన్ని కేటాయించాలి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ సార్. మా ఆయన ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చిన. నా భర్త అశోక్ కుమార్ రెడ్డి, నేను అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఆయన పుస్తకం తెచ్చిచ్చాను, రోగాలను తగ్గించుకోవాలంటే ధ్యానం. వండర్ఫుల్. కాబట్టి సపోర్ట్ ఉంది. ఎస్ సార్, వండర్ఫుల్. సో ప్రతి గృహిణి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అనేది మీరు ఒక గొప్ప ఉదాహరణ. సో 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా సాధన చేశారా మేడం? ఎస్ సార్. ఇంకా అప్పటి నుంచి ఏది అంటే కంప్లీట్ ఆరోగ్యం సెట్ అయిపోయిందా? చాలా సార్. 1 monthలోనే నాకు తేడా తెలిసిపోయింది. నేను ధ్యానం చేస్తుంటే ఒక 60 మందిలో ఒక సెంటర్లో బోన్స్ కూడా పైకి కిందికి కదులుతున్నాయి. ఇదేంటి ధ్యానం అంటే చల్లగా వేడిగా చూసామే, ఏవో నవ్వాలనిపిస్తుంది కదా, కానీ ఇదేంటి లోపల అవయవాలు కూడా కదులుతాయా, ఇంత సత్యం ఉందా? నేనే ఫస్ట్లో నాకు నేనే నమ్మలేకపోయినాను. కానీ నా అనుభవపూర్వకంగా ధ్యానంలో నేను ఆ ఎక్స్పీరియన్స్ పొందాను. బోన్స్ కూడా వెనక్కి ముందుకు కదలడము, సెట్ చేసుకోవడం అనేది మీరు గమనించాను. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి. కానీ నేను హెల్త్ పరంగానే చాలా రీసెర్చ్ చేశాను. ధ్యానంతో ఎక్కువ సాధన చేస్తే అనారోగ్యం ఎందుకు వస్తుంది అనేది మీరు తెలుసుకున్నారు. ఎస్ సార్. ఎందుకు వస్తాయి మేడం అనారోగ్యాలు? మనం చేసిన పాపకర్మలని మన గురుగారు చెప్పారు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఆ బెడ్ రెస్ట్లో మామూలుగా జన్మలు ఉండాలి లేవో తెలియదు, కానీ సహజంగా అనుకునేదాన్ని ఏ జన్మలో చేసుకున్న పాపమో, నేను ఎందుకు ఈ అనారోగ్యాన్ని ఫేస్ చేస్తున్నా, నేనేమో ఈ జన్మలో మంచిదాన్నే, అత్తమామలకు సేవ చేసిన, 4 కొడుకులైనా నేను 3వ కోడలైనా అత్తమామలను సేవ చేస్తున్నా. ఈ జన్మలో మీరు చక్కగా ధర్మయుతంగా అన్ని బాగానే ఉన్నారు, మంచి ఈ జన్మలో ఏమి ఇబ్బందులు లేవు. లేదు సార్, కానీ రోగం అనేది వచ్చింది. ఇది చాలా మందికి చాలా అద్భుతమైన ఇన్స్పిరేషన్ మేడం. అరే ఈ జన్మల మంచిగానే ఉన్నా, మేము ఎన్నో సేవలు చేస్తున్నాం, ఎంతో మందికి పంచుతున్నాం, కానీ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుందని తెలుసుకున్నారు దీనికి కారణం? నేను అదే నాకు తెలియకుండా ఎవరితో అయినా బాధపడుతా చెప్పేటప్పుడు ఇలా ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏంటో అని ఇలా అనుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చాక ఎప్పుడైతే నాకు ఆరోగ్యం సెట్ అవుతూ ప్రతిసారి స్పీచ్ వినేవాళ్ళం, ఆయన ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకునేవాళ్ళం. అప్పుడు వస్తున్నాయి కదా అన్నీ రికార్డింగు, డివిడీలో పెట్టేసి టీవీ తెచ్చుకొని అదే పనిగా నేను ధ్యానంలోకి వచ్చాక డివిడీ తెచ్చాం. మామూలుగా దూరదర్శన్ లైవ్ చూసేవాళ్ళం. ప్రత్యేకంగా సార్ వీడియోస్ వినాలని ప్రత్యేకించి తెచ్చిపెట్టుకున్నాం. అలా సార్ వింటూ అప్పుడు తెలిసిందనమాట, జన్మల పాపాలే మనకు రోగాలు, మన వ్యాధులు పైన పీడిస్తుందని. అప్పుడు నేను గత జన్మలో ఏవైతే చేశానో అవన్నీ క్షమాపణ చెప్పుకొని ఎన్నో మూగజీవులను చంపాను. నేను మాంసాహారానికి పూజారిగా ఉన్నా. నేను ఆ లైఫ్ కూడా చూసుకున్నాను సార్. మాకు బండి శ్రీనివాసరావు పరిచయం రావడము, అక్కడ మా విలేజ్లో క్లాసెస్ పెట్టినాం. ఒక జంగాలపల్లిలోనే అక్కడ ధ్యానం చేస్తుంటే అన్నమాచార్యుల దగ్గరికి వెళ్ళిపోయినాను. ఇదేంటి అక్కడికి వెళ్ళిపోయినాను, ఇక్కడ కూర్చున్నాను అనుకుంటే అక్కడ శిష్యులుగా ఉన్నాము. ఆ తర్వాత బ్రహ్మంగారికి శిష్యులుగా ఉన్నాము, మరి అన్నమాచార్యులకు శిష్యులుగా ఉన్నాము. జమ్మలమడుగు ఊరు పేరుతో సహా నా జన్మ అర్థమైంది. జమ్మలమడుగులో మాంసాహారానికి పూజారులుగా ఒక వేప చెట్టు, కూరలు, అమ్మవారు, బండి శ్రీనివాసరావు అయితే పూజారిగా అక్కడ లోపల అన్నీ చేస్తున్నారు. నేను కోడిని మేకను కోసి చెట్టుకు వేలగడుతున్నా. క్లియర్గా సినిమా అన్నీ చూసారు, మీకు మీరే క్లియర్గా నాకే అనుభవం వచ్చింది సార్. బండి శ్రీనివాసరావు గారు అసలు శాకాహార ర్యాలీలు అంటే ముందుండి ఆ నినాదాల గొంతుని ఎత్తి చూపించడం తెలియజేశారు మనకి. ఎస్ సార్, సార్ ద్వారానే నేను కూడా బయట రోడ్డు పైన చెప్పడానికి సిద్ధపడ్డా. సో అంటే గత జన్మలో మీరు ఎన్నో జంతు హింస చేయడం వలన ఆ పాపాలే ఈ జన్మలో కర్మలకు వచ్చాయి అని మీరు తెలుసుకున్నారు. ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఆ కర్మ ప్రక్షాళన అనేది
ఎలా ధ్యాన సాధన క్రమం తప్పకుండా చేయడం వల్లనే ఇంకేం చేశారు? ఇంకా సేవలు చేస్తున్నాం సార్, అందరికీ ధ్యానం చెప్పడం. అయ్యా ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, ఎన్ని జన్మల్లో ఏవైతే తెలుసో తెలియక చేశాం అవి ఎరుక రావడము, పశ్చాత్తాపడతాం. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు కర్మ తగ్గుతుంది. అలా అందరికీ మోటివేషన్ చేయడము. చాలా బాగా చెప్పారు, జ్ఞానమే కర్మల్ని దగ్ధం చేస్తుంది. ఎస్ సార్. అంటే మనం గతం ఎంత తెలుసుకున్నా, మనం ఎంత పశ్చాత్తాపడినా దానికి మళ్ళీ జ్ఞానం అంకురించాలి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నారుగా, పత్రిజీ కూడా జ్ఞానం పెంచుకోండి అన్నారు. వండర్ఫుల్ పాయింట్. అంటే మీకు ఆ జ్ఞానము వికసించడంతో కర్మ దగ్ధమైంది అంటారు. సో 3 సంవత్సరాలు పట్టిందా మీరు నార్మల్ అవ్వడానికి? 1 year లోనే క్లియర్ సార్. మరి 1 year లో క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు కొనసాగించారు ధ్యానం? సరిపోతుంది కదా. తెలుసుకోవాలనుకున్నాను సార్, ఇంకా ఏంటి అసలు ఇంకా లోకాలు ఉన్నాయన్నారు, హాస్టల్ ట్రావెల్ అంటున్నారు, గురువులతో మాట్లాడొచ్చు అని చెప్పారు. మరి నేను కూడా రీసెర్చ్ చేశాను, తిరుపతికి హాస్టల్కి వెళ్ళిపోయినా, వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చున్నా, ధ్యానం చేశా. సో అవన్నీ తెలుసుకుంటే ఏం జరిగింది? మీరు భౌతిక జీవితంలో ఏం లాభాలు కలిగాయి? నాకు చాలా లాభాలు జరిగాయి సార్. ముందే నాకు ఈ ధ్యానం చేయడం వలన ఇన్నర్ మెసేజ్ వచ్చేది. లోపల నుంచి ఏదైతే చేయమంట వస్తుందో దాన్నే నేను ఫాలో అవుతూ వచ్చినాను. అక్కడ మనకు ఆ ఇన్నర్ మెసేజ్ ఫాలో అవుతుంటేనే ప్రతి పని సక్సెస్ అయ్యేది. ఒక ధ్యానం చక్రాలు పెట్టాలనుకున్నాం, నాకు అనిపించింది పలానా దగ్గర సెంటర్ పెట్టని, అక్కడ పెట్టాం. ఒక టెంపుల్లో పెట్టాలని వచ్చింది, పెట్టాను సప్తాహాలు. ఒక విలేజ్కి వెళ్ళాలనిపించింది, అక్కడ సక్సెస్ అయింది. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వచ్చింది చేశారు. మరి ప్రాపంచిక జీవితంలో శరీరంతో ఉన్నారు కదా, మరి కుటుంబంతో ఇవన్నీ చూశారు, బాగానే ఉంది. హాస్టల్ ట్రావెల్ చేసాం, గత జన్మలు చూసుకున్నాం, ఇంత ఉన్నామని తెలుసుకున్నాం, అన్ని సెట్ చేసుకున్నారు. మరి ప్రాపంచిక జీవితంలో కుటుంబ జీవనంలో ఎలా ఉన్నతిని సాధించారు? మీ గుణాలు ఎలా మార్చుకున్నారు? నేను చాలా ఎమోషనల్ ఉండేది సార్. నాలో చిన్నదానికి కోపం, ఎంత ప్రేమ ఉందో అంత కోపం వచ్చేది. అందరిపైన బాగా ప్రేమము, బంధువులందరూ బాగా ఇష్టంగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నలుగురు కోడల్లో నేనే బెస్ట్ కోడలని మా అత్తతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. మా మామయ్య అయితే ఈ కొడుకు అంటే చాలా ఇష్టం, ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. నువ్వు పక్కకు పోతే నేను చనిపోతా అనేంత ప్రేమను మేము పొందినాం సార్, మా అత్త మామలతో, మా కుటుంబ సభ్యులతో. అలా ఉన్నాము ధ్యానానికి ముందు నుంచే. ఎస్ సార్. అలా మంచిగా మా దగ్గరే ఉండేవాళ్ళు అత్తమామలు. అలా చూసుకుంటూ వారి సహకారంతో నేను బయటికి వెళ్ళి చెప్తానంటే కూడా మా అత్త సహకరించారు. ధ్యానం తర్వాత ఆల్రెడీ ప్రేమతో ఉన్నారన్నారు, కోపం కూడా ఉన్నదన్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మేడం మనకి ఇక్కడ పత్రిసారి చెప్పింది ఒకటే, మనం హాస్టల్ ట్రావెల్ చేసినా, ఎన్ని తెలుసుకున్నా, మనం శరీరంతో ఉన్నప్పుడు కుటుంబంలో, సమాజంలో మనం ఎలా ఉంటున్నాం, మన గుణాలు ఎన్ని మారినాయి అనేది కొలమానం అన్నారు కదా. అలా మీరు మార్చుకున్న గుణం ఏంటి? ఆల్రెడీ ప్రేమ ఉన్నది అంటున్నారు, మరి ఏం మారింది అవన్నీ చూసుకుని భూమి మీద కళ్ళు తెరిచిన తర్వాత? నాకేమనిపించిందంటే ఈ ధ్యానంలోకి వచ్చినాక మా ఆయనకి చాలా సహనం సార్. ఎక్కడో కాదు నేర్చుకునేది, ఆ నలుగురిలో నేర్చుకోవాలని. నేను మా ఆయనను చూసి ఈయన ఎంత ఎమోషనల్గా నేను మాట్లాడినా కూడా సహనంగా ఉంటారు. సహనమే చాలా అవసరము. తను ధ్యానం చేశారు కాబట్టి సహనం పెంచుకున్నారు. ఆయన స్టార్టింగ్ నుంచి సహనంగా ఉండేవాళ్ళు. నేను ధ్యానంలోకి వచ్చినాక గుర్తించింది అది. అచ్చా, ఎందుకు అలా ఉంటారు అనేది మీకు అర్థం కాలే. ఏదో నేను కోడలను కదా, ఈగోలు ఉంటాయి కదా సార్, అలా కుటుంబంలో ఉండింది. నేనే చేస్తున్నా, నేనే అత్తమామలు చూసుకుంటున్నాను అహంకారం ఉండింది. 3 కోడళ్ళైనా వాళ్ళు పెట్టాల, నేను పెడుతున్నాను. కానీ మా ఆయనను ఎప్పుడు ఏమన్నా మనకు భూమి ఉంది, ఏమన్నా డబ్బులు ఇవ్వకపోయినా చూడు అందరూ మన దగ్గర వచ్చి తింటున్నారు కానీ అని ఎన్నైనా నేను ఆయన అనబోతే కూడా ఒక్క మాట మాట్లాడేవాడు. సహనం, అంత సహనంగా ఉండేది. నేను మా ఆయన నుంచే నేను సహనము చాలా అవసరం సందర్భాలని సహనం తెలుసుకున్నాను. మరి మా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధ్యానంతో ఆ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి, వాళ్ళ జీవితం ఏంటి. బాబు 9th కూడా చదువుకోకుండా స్కూల్ మానేసినాడు. అప్పుడప్పుడే మేము ధ్యానంలోకి వచ్చినాం. పాప 5th క్లాసు, బాబు వచ్చేసి 9th. అలా అల్లరి చిల్లరగా తిరిగేవాడు. నేను ఒక్కటే అనుకున్నా, ప్రతిసారి ధ్యానం చేస్తే ఇన్ని లాభాలు పొందుతున్నాం, నాకేమో ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగుంది, ఒక్కడే ఒక కొడుకు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా ఆయన ప్రైవేటే, ఈ బాబు ఇట్లా జీవితం ఏమైపోతుందో నాకైతే తెలియదు, నా కొడుకు జీవితం బాగుండాలని లోపల అనుకుంటూ రోజు ధ్యానం చేసేదాన్ని మామూలుగా. అలా అనుకోకుండా నేను ఒక క్లాస్లో చెప్పాను సార్, పిల్లలు ఇద్దరు బాగా చదువుతున్నారని. మా ధ్యానం చేయడం వల్ల మా కుటుంబంలో చేంజెస్, కోపాలు తగ్గడం కానీ, ఇంట్లో అందరం అర్థం చేసుకోవడం,
ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ఓహో మంచి మాట చెప్తుంది కదా అని పిల్లలు కూడా వినడం స్టార్ట్ అయినారు. అలా విని అమ్మ నేను కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తానని బాబు రాయడము, ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఐటీఐ చేసి అనుకోకుండా మనకు మీర్పేటలో లలిత ప్రసాద్ సార్ వాళ్ళు ఉన్నారు, ఈ బండి శ్రీనివాస్ సారే కర్తాల్లో పరిచయం చేశారు. సార్ వీళ్ళు ధ్యాన ప్రచారం బాగా చేశారు ఈ ఫ్యామిలీని. ఆ సార్ ద్వారా మా బాబుకు గవర్నమెంట్ దాంట్లో జాబ్ వచ్చింది సార్, మిదాని కంపెనీలో. అల్లరి చిల్లరిగా తిరిగే ఈ బాబును మేము ఒక జ్ఞానిగా తయారు చేసి రోజుకు పిల్లలందరం కుటుంబం అంతా రోజు కనీసం 2 గంటలన్నా ధ్యానం చేసేవాళ్ళం. ఎస్ మేడం. మరి గత జన్మలో మీరు ఎంతోమంది గురువులకు శిష్యుడుగా ఉన్నాను అని చెప్పారు కదా, ఈ జన్మ కారణం ఏంటని ఏం తెలుసుకున్నారు మేడం ఈ జన్మ గురించి? ఓకే సార్, మళ్ళీ సత్య దర్శనానికి స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఈ జన్మలో ఎన్నో జన్మలో పురుష జన్మలు ఉన్నాను సార్, నేను బాగా చూసుకున్నాను సాధన ద్వారా. మరి నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవగాహన అయింది, ఒక సంసారంలోనే నిర్వాణం. ప్రతిసారి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. చాలాసార్లు ఫీల్ అయ్యేదాన్ని, అరే ఆడజన్మ ఎత్తినాను, మగవాళ్ళగా ఉంటే బయట తిరిగేదాన్ని, ఇంకా ఎన్నో వర్కులు చేసేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన స్టార్టింగ్ నాకు ఆరాటం ఉండింది, కానీ నేను కరెక్ట్గా ఎంపిక చేసుకున్నానని కొన్ని రోజులకు అవగాహన అయింది సార్. కుటుంబ ధర్మం ప్రతి గృహిణికి ఉంటుంది, ఇంటికి దీపం ఇల్లాలని చెప్తున్నారు. ప్రతి ఇంట్లో గృహిణి ధ్యానం చేయడం వలన ఆ కుటుంబాన్ని అంతా చక్కదిద్దుకోవచ్చు. ఇప్పుడు ధ్యానం చేసే గృహిణి బయటికి వెళ్ళి కేవలం ప్రచారం చేయాలా, ఇంకేమేం చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు కుటుంబాన్ని? దీన్ని షాప్ అన్నారు మీరు, ఏంటది ఉమ్మడి కుటుంబం అన్నారు, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేశారు మరి? నేను ధ్యానం చేసుకుంటూ ఈవినింగ్ ప్రచారం వెళ్ళేదాన్ని సార్. మరి అత్తమామలకు అందరికీ సేవలు చేసుకుంటూ ఇంట్లో మార్నింగ్ టైం అన్ని పనులు చేసుకుంటూ పిల్లలకు క్యారీ కట్టేసి స్కూల్కి పంపించేదాన్ని. ప్రతిరోజు స్కూల్ ఉంటుంది, పిల్లలకి క్యారీ తీసుకుపోయి స్కూల్లో వాళ్ళందరికీ నేను ధ్యానం నేర్పించేదాన్ని. అందరు ధ్యానం చేయండి, పిల్లలకి కూడా మనం గైడ్. మీరు ప్రచారంలోకి వెళ్ళారు మేడం, మీరు బ్యాలెన్స్ చేయడానికి సమయాన్ని ఎలా డివైడ్ చేశారు? ఓకే సార్, అదే ఉదయం అంతా ఇంట్లో కుటుంబ ధర్మం చూసుకునేదాన్ని, మళ్ళీ ఈవినింగ్ అంతా అట్లా ఒక 2 years మేము లోకల్ అంతా ప్రచారం చేసాం. బయటికి వెళ్ళినప్పుడు మా అత్త సపోర్ట్తో నేను బయటికి వెళ్ళేదాన్ని సార్. రైట్, అంటే మీరు వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి వేరేవారు. ఎస్ సార్, మీరు అంటే మీ బాధ్యతల నుంచి బయటకు వెళ్ళలేదు సార్. ప్రతి ఒక్కరికి అది తెలియాలి కదా. రైట్, ఇప్పుడు మీ పుస్తకంలో ఏమేమి విషయాల్ని మీరు రాశారు మేడం? ఓకే సార్, ధ్యాని దేవోభవ అని నేను. ధ్యాని దేవోభవ ఏమిటి మేడం అది? అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇప్పుడు మాతృదేవోభవ అంటే తల్లి. ఇప్పుడు తల్లి అంటే ఏంటి? 9 నెలల కన్నా తల్లికి జన్మ మోసింటుంది కాబట్టి ఆ తల్లికి సేవ చేసో డబ్బులు ఇచ్చి రుణం తీర్చుకుంటున్నాం. అలాగే ఆధ్యాత్మికంగా తల్లి అంటే ఎవరు నా లోపల స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడేమో సేవలు చేస్తున్నాం, తల్లికి రుణం నేర్చుకున్నాం. స్పిరిచువల్గా ఏం నేర్చుకుంటున్నాం? ప్రాపంచికంగా ఇలా చేస్తున్నాం, మరి స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఏం చేయాలి నేను అని జస్ట్ నేను అనుకొని కూర్చున్నాను సార్. అప్పుడు భూమాత, ప్రకృతి, మరి ఈ ప్రకృతి ధర్మం ఏంటి? నేను ఈ ధ్యానంలోకి వచ్చాక ఈ భూమాతకి ఎలా రుణం తెచ్చుకోవాలి అని నేను అనుకున్నాను. అప్పుడు ధ్యానం చేస్తే ఆ భూమికి ఎనర్జీ అనేది అందుతూ ఉంటుంది, ప్లస్ మనలో పెరిగి గంటలు సాధన ద్వారా. అందుకే ధ్యానం శరణం గచ్చామి. అరగంట ధ్యానం చేస్తే నోటి ద్వారా వచ్చి 4 మాటలు మాట్లాడితే ఖర్చు అయిపోతుంది. కానీ సాధన పెరగడం వలన శివుడు నిరంతరం ఎలా ధ్యానం చేసి ఆయన శక్తిని భూమికి అందించారో అలా మన పిరమిడ్ మాస్టర్లు కూడా ధ్యానం చేస్తే శివం, లోపల ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శవం. అంటే ఇప్పుడు మాతృదేవోభవ అని మనం బయట వాడేది ధ్యాని దేవోభవ అన్నారు, దాని గురించి ఇంకా చెప్పండి. అది ఎలా మరి? పితృదేవోభవ, ఇవే నాకు అతిథి దేవోభవ అంటే ఈ మూడిటికి ఇదే ఆన్సర్ గా రాశారా? అవును సార్. అదే ఇప్పుడు మనం తల్లిగా దేవుడిగా కొలుస్తున్నాము, తండ్రిని దేవుడిగా కొలుస్తున్నాము, గురువును దేవుడిగా కొలుస్తున్నాము, అతిథిని కూడా దేవుడిగా కొలుస్తున్నాం. కానీ ధ్యానం చేసిన తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే ధ్యానం చేస్తే మనమే దేవుళ్ళు. పత్రికారు చెప్పినారు కదా, మరి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. ఇప్పుడు గొర్రెవాడు మేకపిల్లను సంఖలోనే పెట్టుకో ఎక్కడెక్కడో వెతికాడు, మేము కూడా అన్ని చోట్ల వెతికాం, గుళ్ళ చుట్టూ తిరిగాం, గంగలో మునిగాం, ఎక్కడో ఏదో పొందుతామని. కానీ ఈ ధ్యానం ద్వారా నేనే దేవుడిని అనే జ్ఞానం నాకు అర్థమైంది సార్. మన గురువు గారి మెసేజ్ కూడా అదే. వండర్ఫుల్, ఇది మంచి డీకోడ్ చేశారు. మాతృదేవోభవ, పితృదేవోభవ,
తర్వాత ఆచార్య దేవోభవ అంటాం, లేదా అతిథి దేవోభవ కూడా అంటాం. మనం ఇంతమందిని దేవుళ్ళు అంటున్నాం అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం విన్నాం కదా, అందరికి గౌరవించు, పెద్దలను గౌరవించు, అందరిని గౌరవించు అన్నారు. మరి అందరిని గౌరవించే నిన్ను గౌరవించుకోవాలి కదా ఇట్లా తిప్పితే కనుక. సో ధ్యాని దేవోభవ, ధ్యానం దేవోభవన, అంటే ధ్యానం చేసేవారు నేనే దేవుడిని అని తెలుసుకున్నావు. ఇంతమంది దేవుళ్ళు అనుకున్నా నువ్వు కూడా దేవుడివి. వావ్, చాలా బాగా, అంటే మీ ఇంట్యూషన్ ద్వారా వచ్చిందే రాశారు. వావ్, వెరీ నైస్ మేడం. ఇంకేం రాశారు? ఇంకా మామూలుగా పిరమిడ్ శక్తి గురించి. పిరమిడ్ శక్తి, నేను మామూలుగా ధ్యానంలోకి వచ్చాను. ఒక గ్రూప్ మెడిటేషన్లో వాళ్ళ ఇంట్లో చక్కది పిరమిడ్ ఉందన్నమాట. ఏకతా ధ్యానం చేద్దామని ఆ ఇంట్లోకి వెళ్ళాను. అన్ని రోజులు పక్కన కూర్చొని ధ్యానం చేయడం వలన మామూలుగా అనిపించేది, కానీ ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం వలన నాకు ఆ పిరమిడ్కి నా థర్డ్ ఏదో కనెక్షన్ లాగేస్తూ ఉంది. డీప్గా వెంటనే వెళ్ళిపోయినాను. ముందు ఆలోచనలు ఏమన్నా వచ్చేవి, ఆ పిరమిడ్ కింద కూర్చుంటే చాలా బెనిఫిట్ అనిపించింది సార్. మరి పిరమిడ్ వలన ఏదో లాభం ఉంది, మరి గ్రూప్ మెడిటేషన్ వలన లాభం ఉంది, నేను కూడా పిరమిడ్ కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నా. అలాగే బెంగళూరుకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను, పిరమిడ్ నిర్మాణం చూశాను. నేను కూడా పిరమిడ్ కట్టాలి, ఒక పాతింగ్లు ఉంటే ఇంటి మీద పిరమిడ్ కట్టాను సార్. నాకు ఆ పిరమిడ్ శక్తి ఇంకా నాకు అవగాహన అయింది. ఎందుకంటే ఈ పిరమిడ్లు కట్టడం అనేది ఒక థర్మల్ ప్రాజెక్టు లాంటివి. ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టులో కరెంటు తయారవుతుంది, పవర్ తయారవుతుంది. మరి ఈ పిరమిడ్లలో కూడా కాస్మిక్ ఎనర్జీ అనే పవర్ తయారవుతుంది. అందుకోసం పిరమిడ్లు కట్టాలి. ఈ భూమండలం అంతా శాంతి కొరకు పిరమిడ్స్ రావాలి. ప్రతిసారి సంకల్పమే మన సంకల్పం, మన లక్ష్యం. అన్ని దగ్గర పిరమిడ్లు రావాలి అని నేను కట్టి అందరికీ ఆదర్శంగా ఇలా పిరమిడ్ కట్టుకోండి, ఇంటి మీద ఏ కాస్త ప్లేస్ ఉన్నా కూడా పిరమిడ్ నిర్మాణం చేసుకోండి అని అందరినీ మోటివేషన్ చేయడం. ప్రొద్దుటూరులో అట్లా ఒక 9 పిరమిడ్లు రావడం. 10వ పిరమిడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. పొద్దుటూరుకి ప్రతిసారి చాలాసార్లు వచ్చారు పిరమిడ్ గురించి. అందరంటే అవును సార్, గ్రూప్గా తయారై దాన్ని నిర్మించారా? కమిటీ సార్, అంత కమిటీ. 108x108 మెగా పిరమిడ్, రాయలసీమలోనే మెగా పిరమిడ్. 108x108 సైజు ప్రొద్దుటూరులో. ఎస్ సార్. ఏది ఏ జిల్లా వస్తుంది? కడప జిల్లా. కడప జిల్లా నేను. ఓకే. అలా మెగా పిరమిడ్ కూడా అందరం ఉమ్మడిగా ప్రతిసారి సంకల్పమే. మేము ఆ పిరమిడ్ కట్టే ముందే అప్పుడే పరిచయం అయ్యారు బండి శ్రీనివాస్ సార్. పొద్దుటూరులో ఒక పిరమిడ్ రావాలి, 60 వారాలు 10 సార్లు పొద్దుటూరు తిరిగారు పిరమిడ్ గురించి. పొద్దుటూరులో పిరమిడ్ రావాలంటే సార్ 200 అడుగుల పిరమిడ్ సంకల్పం పెట్టించారు. సరే 50 అడుగులు కూడా లేదు, మరి 200 పిరమిడ్ అని సంకల్పం పెట్టినా అంటే పత్రిసారి వస్తే ఆయన ఏది అవసరమో అంత డిసైడ్ చేశారు, మీరైతే ఫాలో అవ్వండి అని చెప్తే అప్పుడే మేము. ఎన్ని రోజులు అంటే పిరమిడ్ రావడానికి ఎన్నాళ్ళు ధ్యాన సాధన చేశారు? 3 నెలలు పట్టింది సార్. 3 నెలలు క్రమం తప్పకుండా సాధన చేశారు. అందరం సెంటర్లలో సంకల్ప ధ్యానాలు 11 రోజులు 11 గంటలు, 7 రోజులు 7 గంటలు, 9 రోజులు అట్లా ఒక్కొక్క సెంటర్లో ఆ సంకల్పం చెప్పుకోవడం ధ్యానంలో. మరి 3 నెలల తర్వాత మేము ఏ సంకల్పాలు పెట్టుకుంది చెప్పలే. సేతు విజ్ఞానం జరిగింది, బాలకృష్ణ సార్ వాళ్ళు వచ్చారు. 600 మందితో సేతు విజ్ఞానం అద్భుతంగా ఒక కళ్యాణ మండపంలో చేశాము. అక్కడ 3వ రోజు బాలకృష్ణ సార్ నాకు పొద్దుటూరులో 200 పిరమిడ్ అడుగు కనిపిస్తూ ఉందని చెప్పారు. అప్పుడు మేము ఈ ల్యాండ్ శోధించి ఆ పిరమిడ్కు ల్యాండ్ తీసి పెట్టాము. ప్రతిసారి వచ్చాక 1 ఇయర్ తర్వాత వచ్చారు సార్ అక్కడికి ల్యాండ్ తీసుకున్నాక. అప్పుడు ఆయన అడుగు పెడతానే పొద్దుటూరు అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇక్కడ ఎవరు దేవత అని అడిగాడు. ఈడేంటి ఎక్కడ చూసినా యోగుల పేర్లు చెప్తారు, దేవుళ్ళు అడుగుతున్నాడు ఏంటని నాకు అనిపించింది లోపల. అందరూ పొద్దుటూరు అంటే ఫేమస్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ అని అమ్మవారు ఫేమస్ సార్. మైసూరు తర్వాత పొద్దుటూరే అని సార్తో చెప్పడం అయింది. బంగారు రథం ఉంది అక్కడ, 3 కోట్లది. అమ్మవారికి బంగారుది పట్టుచీర వజ్రాలది చాలా స్పెషల్ సార్. 130 సంవత్సరాలు 140 సంవత్సరాల టెంపుల్ అది. గాంధీ మహాత్ముడు ఉండే టైంలో కూడా ఆ టెంపుల్ దర్శించారు. మీరు అలాంటి చరిత్రాత్మకమైన ప్లేస్ లో జన్మించారు. వావ్ వావ్, అంటే ఈ జన్మకు ఆ జన్మకు కనెక్షన్ ఉంది, దాన్ని కొనసాగించడానికే జన్మ తీసుకున్నారు. సో ఆ పేరే పెట్టి మరి 108 పత్రిజీ చెప్పారా? మీరు 200 అనుకున్నారుగా? మేము అనుకున్నాము, సార్ చెప్పారు దాని లోపల సైజ్ వస్తుందని. సార్ రాగానే ఆ ల్యాండ్ చూపించాము, సార్ అప్పుడే చెప్పేశారు 108 × 108 పిరమిడ్. ఇది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రం. ధ్యాన మహాక్షేత్రం. వావ్. మరి ఇది ఎప్పుడు ప్రారంభించారు?
మేము మామూలుగా దాదాపు 10 సంవత్సరాలు అయింది సార్ వచ్చి భూమి పూజ చేశారు. అప్పట్లో స్టార్ట్ అయింది 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తూ, అంత మహిళలు ఎక్కువ ఉన్న వాళ్ళం పొద్దుటూరులో. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రాయచోటి సతీష్ గారిని ఇన్ఛార్జిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత ఈ పిరమిడ్ వర్కులు బాగా స్పీడ్గా జరిగాయి. సో ఎప్పుడు పూర్తయింది మేడం? ఇప్పుడు మామూలుగా కప్ అంతా పూర్తి అయిపోయింది సార్, రూప్ అంతా వచ్చేసింది, అయింది. ఇంకా విండోస్, ఫ్లోరింగ్ ఇట్లాంటి ఇంకా వర్క్ ప్రాసెస్ లోనే ఉంది. ఎస్ సార్. కానీ ధ్యాన దసరా అయితే చేస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. పత్రి సార్ మాకు 7 రోజులు చేయమని చెప్పారు దసరా. ఇంకా వసతులు ఏర్పరచుకోవడానికి ఇంకా టైం తీసుకుంటూ 3 రోజులు చేస్తున్నాం. ఎక్స్టర్నల్ గా రూప్ అయితే వచ్చేసింది. ఓకే, చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి సార్. వండర్ఫుల్. అంటే మహిళా ధ్యానులే దీనికి ఎక్కువ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెరీ నైస్. పిరమిడ్ శక్తి గురించి మీకు వచ్చిన దాన్ని అక్కడ ఆచరించారు. రైట్. ఇంకా పుస్తకంలో ఇంకేం రాశారు? మామూలుగా పుస్తకంలో పున్నామి నరకము. నేను ధ్యానంలోకి వచ్చాక మా నాన్న దర్శనం అవుతుంది సార్. ఇదేంటి, నేను ధ్యానంలో కూర్చుంటే కలర్స్ కనిపించాయి, పత్తిసారి కనిపించాడు, రకరకాల గురువులను చూడగలిగాను. కానీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని కూడా హాస్టల్కి వెళ్ళి చూడగలిగాను. ఇదేంటి ఇక్కడ నాకు మా నాన్న కనిపిస్తున్నాడు, చనిపోయినాడు కదా అని. మా నాన్న చనిపోయినాడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు. ఏంటి అని అనుకుంటే అక్కడ ఒక మేడంకు ఫోన్ చేశాను. ఇట్లా అంటే అమ్మ నాకు కళ్ళు ముయ్యాలంటే కొంచెం భయం అనిపిస్తుంది, మా నాన్న లేడు కదా, చనిపోయినాడు, ఆయన దర్శనం లేదులే, మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి చూడ్డానికి వచ్చింటాడు, ఉన్నతమైన లోకాలకు పంపించాను నేను. వెంటనే కళ్ళు మూసుకొని నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఉన్నతమైన లోకాలకు వెళ్ళని చెప్పాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నా లోపల ఏదో తెలుసుకోవాలని ఒక ఆరాటం. చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, అసలు జన్మ ఉందా, జన్మలు ఎత్తుతున్నారా, అసలు ఏం జరుగుతుందని నా లోపల ధ్యానంలో స్టార్ట్ అయింది సార్. అప్పుడు మా నాన్న నాకు మెసేజ్ ఇచ్చారనమాట. మేము ఒక మధ్యలోకంలో ఉన్నాం, శరీరం లేదు కాబట్టి భూమండలం మీద లేం, ఎనర్జెటిక్గా పైలోకాలకి వెళ్ళలేకున్నాం, ఇక్కడ శక్తి తీసుకోలేదు కాబట్టి పైకి వెళ్ళలేకపోతున్నాం, మధ్యలో ఆగిపోయినాం. అందుకు పున్నామి నరకంలో ఉన్నాం. అందుకే ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఒక వంశోధారకుడు పుడితే తలకొరి పెడితే పున్నామి నరకం నుంచి విడుదల చేస్తారని ఒక సామెత ఉండేది. కానీ ఇక్కడ అది సామెత మాత్రమే. నిజమేంటి అంటే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక యోగి ధ్యానం చేస్తే 7 తరాల వారు అటు 7 తరాల వాట్లు ఉపయోగపడుతుంది. ఒక కుటుంబంలో ధ్యానిగా ఉంటే జ్ఞానం ద్వారా నాకు వచ్చింది సార్, నాకు వచ్చింది స్వయాన అనుభవం. ఆ మేడం చెప్పిన గైడెన్స్తో నేను ఉన్నతమైన లోకాలు పోండి అని చెప్పేశాను. మా నాన్నమ్మ, మా అక్క కూతురు, చనిపోయిన వాళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు. ఇదేంట్రా అనుకుంటే నా వర్క్ ఉంది అక్కడ, నేను వెళ్ళమని చెప్తుంటే వెళ్తున్నారు. మా నానమ్మకు నాన్నకు తేడా ఏంటంటే నానమ్మ శాకాహారి, చనిపోయే ముందు అప్పుడు ధ్యానమే తెలియదు, శివభక్తురాలు ఆవిడ. 2 సంవత్సరాల ముందే తనకే ఇష్టపడకుండా నాన్ వెజ్ బంద్ చేసింది. మా నాన్న పూర్తి మాంసాహారి. ఆయన దసరా పండుగ రోజే ఆదివారం వస్తుందనగా నైట్ అన్నీ ఆర్డర్ పెట్టాడు. ఆయన తినకుండా ఆయన దైదైపోయింది. అంటే ఇక్కడ నేను తెలుసుకునేది ఏంటంటే మా నాన్న ఏమో నరకము, మా నాన్నమేమో స్వర్గము. శాకాహారిగా ఉంటే ఆమె శివుడు తీసుకెళ్ళిపోయాడు ఆమెను. ఆమె చూస్తే మంచి లోకంలో ఉంది, కేవలం శాకాహారిగా మారడంతోనే చూడండి. మా నాన్నేమో నరకంలో ఉన్నాడు, ఇంకా ఆయన నాకు ఎప్పుడు పైలో కలిగిపోతానా అనేటట్లు మన మీద అంతా ఆధారపడతాను ఎట్లా అనిపిస్తూ ఉంది. అప్పుడు నేను చెప్పినాను, మంచి జన్మ తీసుకోండి, శాకాహారులుగా తయారు కావండి, జ్ఞాన కుటుంబంలో జన్మ తీసుకోండి అని గైడ్ చేశాను సార్. అంటే పత్రిజీ మనకు ఎంత అద్భుతమైన ఆత్మ విజ్ఞానం ఇచ్చారు మేడం. సూపర్ సార్. భూమి మీద ఉన్నంతసేపు హాయిగా ఉంటాం, శాకాహారిగా ధ్యానిగా ఉంటే శరీరం వదిలినా కింద పైన కాకుండా ఉన్నత లోకాలకి స్ట్రైట్ గా వెళ్ళిపోతాం. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మీరు. అంటే ఎవరో కుమారుడు కర్మకాండలు చేస్తే పున్నామ నరకాన్ని దాటిస్తారనేది క్వశ్చన్ మార్క్. అంటే మరి అబ్బాయిలు లేని వాళ్ళు, అదే కదా, అమ్మాయిలు ఉన్న వాళ్ళు ముగ్గురం కూతురులే. మీరు మీ నాన్నవారికి మరి తలకొరి పెడితేనే పున్నామి నరకం అన్నారు. మరి ఏ పున్నామి నరకం పెట్టడానికి కొడుకుని కాదు కదా, కూతుర్ని కదా. నా లోపల వచ్చింది. అంటే ఇక్కడ లింగభేదం కాదు, ఒక సోల్ జ్ఞానం అయితే ఆ కుటుంబానికి 7 తరాల జ్ఞానం అందుతుంది. వండర్ఫుల్ పాయింట్ మేడం ఇది. అంటే కర్మకాండలు చేసినంత మాత్రాన వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు కాదు, ఏమి జరగదని పత్రిజీ కర్మకాండలు వద్దు అని చెప్పిన దానికి కూడా మీకు సమాధానం వచ్చేసింది. అబ్బాయి తలకొరువు పెడితేనే అని. అబ్బాయి అమ్మాయి కాదు, అది ధ్యాని అయి ఉండాలి. అది కూడా ఇంట్లో ఒక్కరు ధ్యాన సాధన చేసినా ముందు ఉన్న వారందరూ ఆటోమేటిక్గా
వారికి శక్తి అంది వెళ్ళిపోతారు. Yes, sir. రాబోయే వారు కూడా ఉన్నతంగా అయిన వాళ్ళు వస్తారు. ఆదర్శంగా మా తాత ధ్యానం చేసినాడు, మా అమ్మ ధ్యానం చేసింది, ఇప్పుడు మా మనవరాళ్ళు మా పిల్లలు అంతా ధ్యాన కుటుంబం. అమ్మమ్మ ధ్యానం, తాత ధ్యానం చేయి, ఇంకా మాకే వచ్చి చెప్పేంత పిల్లలు గొప్ప పిల్లలు తయారైనారు సార్. సూపర్ మేడం, వండర్ఫుల్. మీ పుస్తకం అద్భుతంగా, అంటే అనుభవ జ్ఞానంతో పుస్తకం రాయడం ఎంత ఇంపార్టెంటో పత్రిజీ ఎందుకు చెప్పారో ఇప్పుడు మాకు అర్థమైంది మేడం. చివరగా మీ మెసేజ్ మేడం ఈరోజు. అందరూ ధ్యానం చేయాలి, శాకాహారులు కావాలి. ధ్యానం వల్ల 1.5 లాభాలు, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. మరి మేము ధ్యానం చేయడం వలన మా బాబుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, 18 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. ఎక్కడ పోయినా ఇక్కడ కాదు అని లాస్ట్లో కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. నేను ఒక్కటే సంకల్పం, పత్రిసార్ లాస్ట్లో మెసేజ్ ఏంటంటే పుల్లంపేటలో ఇచ్చారు, సూది మందు లేదు, గోళీ మందు లేదు, డాక్టర్ అసలే లేదని అందరిని యాక్షన్ చేస్తూ చూపించారు. అది నా మైండ్లో పడిపోయింది సార్. నేను హాస్పిటల్కి వెళ్ళామే కానీ బాబుకు నోట వామిటింగ్స్ వస్తుంది, నాకు పిరమిడ్ ఎనర్జీ తెలుసు. నేను ఒక్కటే అనుకున్నా, ఈ బాబు శరీరం విడుదలయ్యి పిరమిడ్లో ధ్యానం చేయాలని. అప్పుడు కర్నూలు పిరమిడు, బుద్ధా పిరమిడు, కడతాల పిరమిడు కనెక్ట్ చేసి బాబుకు మేము రోజు ఇట్లా గైడ్ చేసుకునేవాళ్ళం. వెంటనే క్యాచ్ చేసి బాబు అక్కడ ఉన్నట్లు పిరమిడ్ హాస్టల్గా అంబులెన్స్లో ఉంటే బాబు మీద ఉంది, నేను చూడగలిగాను. అప్పుడే వెంటనే 1 అవర్లో బ్లడ్ ఆగిపోయింది. మేము అలా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయినాం. వాళ్ళు ఎన్ని రోజుల్లో క్లియర్ అయింది? 1 నెలలో క్లియర్ అయింది సార్ బాబుకు కూడా. అక్కడ ఉన్నాం హాస్పిటల్లో. మళ్ళీ అక్కడ చెప్పారు ఖర్చులు ఉంటాయి. నేను ఒక్కటే ధ్యానంలో సంకల్పించుకునే, పత్రిసార్ మా శక్తి సరిపోలే, మీరు గురువులు ఏం చేస్తారో ఏమో, నా ధ్యాన కుటుంబం, నేను ధ్యానానికి ఉపయోగపడాలి, ధ్యాన ప్రచారానికి ఉపయోగపడాలి, నాకు మాత్రం కొడుకు కావాలా అని అనుకున్నా. నిజంగా ధ్యానపుత్రుడు పెట్టినారు సార్. పత్రిసారే వచ్చి యాక్సిడెంట్ అయిన టైంలో కూడా మా బాబు కూడా ధ్యాని కాబట్టి అమ్మ నాన్న హెల్ప్ మీ అని అడగలే, మాస్టర్స్ హెల్ప్ మీ అన్నారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో 2 మాస్టర్స్ ఇట్లా. సో ఇప్పుడు ఆ బాబాయ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. వండర్ఫుల్ మేడం, మీ అనుభవాలు ఇంకా చాలా వినాల్సి ఉంది, సమయభావం వల్ల మనం కొనసాగిద్దాం, ఇంకొకసారి దీన్ని కంటిన్యూ చేద్దాం మేడం. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ పిఎంసీని చూడండి, సత్యదర్శనం చూడండి, ఎన్నో పిఎంసీలో మరి వస్తున్నాయి ప్రోగ్రామ్స్, అవన్నీ చూద్దాం. పత్రిసారి ఎన్నో మెసేజ్లు ఇచ్చారండి, అవన్నీ మనం చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, మిత్రులారా విన్నాం కదా, ధ్యానం శరణం గచ్చామి. ఒక మహిళ ధ్యానం చేస్తే పత్రిసార్ అన్నారు, నేటి మహిళలందరూ గడ్డాలు మీసాలు లేని యోగులయ్యా అని. ఎందుకో మేడం గారి వారు తెలుసుకున్న విషయంతో తెలిసింది కదా. సో ప్రతి మహిళ ధ్యాన సాధన చేయాలి. అయ్యో నేను మగవాళ్ళలాగుంటే అంతటికి వెళ్ళే దాన్ని కదా అనుకోవచ్చు, గత జన్మలో ఉండడం వల్ల ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఈ జన్మలో ఆడజన్మ తీసుకొని ఉండి సాధన చేసి కుటుంబాన్ని తీర్చిదిద్దడం, కుటుంబంలో మీరు వండే వంట ద్వారా వారికి జ్ఞానం అందియడం, నెక్స్ట్ జనరేషన్ అయిన పిల్లలకి ఈ జ్ఞానము, ఈ ఆధ్యాత్మిక సంస్కారాలు అందించడం అని మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. మరి గురువులు సహాయం అందిస్తారా అంటే, ప్రాణాన్ని రక్షిస్తారా అంటే, ఎందుకు రక్షిస్తారు? మేము ధ్యానానికి, ధ్యాన విశ్వానికి ఉపయోగపడాలి అన్నారు. మా బాబు బ్రతికి డబ్బులు సంపాదించాలని కోరుకోలే. ఇది గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. విశ్వ ప్రణాళికలో భాగంగా మనం ఉంటే, మన ద్వారా నిజంగా వర్క్ ఉంటే అలా హెల్ప్ చేస్తారని కూడా తెలుసుకున్నాం. ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉండొచ్చు. చక్కని విషయాలు తెలుసుకున్నాం మనం. కర్మకాండల ద్వారా పున్నామ నరకం నుంచి బయటపడము అనేది కూడా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. అందుకే చనిపోయిన తర్వాత కర్మకాండలు కాదు మిత్రులారా, 18 ఆదర్శ సూత్రాల్లో ఉంది. మనం ధ్యానం చేయాలి, అందరికీ ధ్యానం చేపియాలి. ధ్యానం చేస్తూ శరీరాన్ని వదిలిన వారే డైరెక్ట్ ఉన్నత లోకాలకి వెళ్తారు. అందుకే ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఆశ్రమ ధర్మం చేయాలి అంటారు. ఆశ్రమాల్లోకి వెళ్ళి ధ్యాన సాధన చేస్తే చివరి రోజుల్లో అద్భుతంగా ఉంటారని. సో మేడం గారి ద్వారా అద్భుతమైన విషయాలు అందుకున్నాం. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.